సింహపల్లి అనే గ్రామంలో అమృత, శాంతమ్మ అనే అత్త కోడళ్ళు ఉండేవాళ్లు. వాళ్ళిద్దరి భర్తలు కూడా డబ్బు సంపాదించడం కోసం పట్నం వెళ్తారు. కానీ చాలా సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళు తిరిగి రారు. పైగా ఒక ఉత్తరం ముక్క కూడా ఉండదు. అందుకని వాళ్ల భర్తలు చనిపోయారని చుట్టుపక్కల వాళ్లంతా భావిస్తారు. వాళ్లు మాత్రం వాళ్ల భర్తలు వస్తారని ఆశతో ఎదురు చూస్తుంటారు. అలా ఉండగా ఒకరోజు ఆ ఊరికి ఒక సోది చెప్పే ఆవిడ వచ్చిందని, ఆమె ఉన్నది ఉన్నట్టు చెప్తుందని అందరూ ఆమె దగ్గరికి వెళ్తున్నారని అందరూ చెప్పుకుంటుంటే అమృత, శాంతమ్మ కూడా వింటారు. అప్పుడు అమృత, అత్తయ్య, మనం కూడా ఆమె దగ్గరికి వెళ్దాం అత్తయ్యా, మన భర్తల సంగతి ఏంటో ఒకసారి కనుక్కుందాం. చూడమృత, ఒకవేళ ఆమె చెప్పరనిదేమైనా చెప్తే నా గుండె తట్టుకోలేదు. వాళ్ళొస్తారని నేను నమ్ముతున్నాను. వాళ్ల రాక కోసం ఎదురు చూస్తాను. సరే అత్తయ్యా, నేనైతే వెళ్తాను. విషయం తెలుసుకుంటాను. అదేమైనా మీ వరకు చేరనివ్వను. అందుకు శాంతమ్మ సరే అంటుంది. కొంత సమయం తరువాత అమృత సోది చెప్పి ఆమె దగ్గరికి వెళ్తుంది. ఆమె యొక్క భర్త, మామ గురించి అడుగుతుంది. సోది చెప్పే ఆమె, చూడు తల్లి, భర్త మామ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. కాని వాళ్ళు రాలేని పరిస్థితుల్లో ఉన్నారు. మీకోసం వారు కష్టపడుతున్నారు. 7 సముద్రాల అవతల ఒక స్వామీజీ దగ్గరున్నారు. కొద్ది రోజుల్లోనే వాళ్ళిక్కడికొస్తారు. నీ బ్రతుకు మారుతుంది తల్లి. చక్కని జీవితం ఏర్పడుతుంది. చక్కని జీవితం ఏర్పడితే నాకొక పట్టు చీర పెట్టు తల్లి. ఆ మాటలు విని అమృత చాలా సంతోషిస్తుంది. తప్పకుండా నీకు పట్టు చీర పెడతాను. నాకు ఈ విషయం చెప్పు. 7 సముద్రాల అవతలకి వాళ్ళెలా వెళ్లారు? చావు బ్రతుకుల మధ్య ఉన్న వాళ్లని మృత్యువు లాక్కెళ్ళింది తల్లి. ఒక స్వామీజీ చేరదీశాడు. బ్రతికించి ప్రాణం పోశాడు. నీకు మంచి రోజులొస్తాయి బిడ్డా అని చెప్పడంతో అమృత చాలా సంతోషిస్తూ అక్కడి నుండి వచ్చేస్తుంది. ఆ మాటలన్నీ చాటుగా అత్తగారు శాంతమ్మ వింటుంది. శాంతమ్మ మనస్సులో, భగవంతుడా, నాకిక్కడికి రావాలనిపించలేదు. కాని మనసుండబట్టలేకొచ్చాను. మంచి శుభవార్త వినిపించినందుకు నీకు కృతజ్ఞతలు అని స్వామికి కృతజ్ఞతలు చెప్పుకుంది. సరిగ్గా 1 నెల రోజులు గడిచాయి. 1 నెల రోజుల తరువాత వాళ్ల భర్తలు తిరిగింటికొస్తారు. భర్తని చూసి వాళ్ళిద్దరూ బోరున ఏడవటం మొదలెడతారు. అందరూ మీరింక రారు, చనిపోయారని చెప్పారు. కాని మేం మాత్రం మీరొస్తారని భగవంతుని మీద భారం వేసి బ్రతుకుతున్నాం. ఎట్టకేలకు మీరొచ్చారు. చాలా రోజుల తరువాత వచ్చారు. మీకిష్టమైన వంటలు చేసి పెడతాం. తృప్తిగా తినండి. అందుకు వాళ్లు కూడా సరే అంటారు. ఇక భోజనం వాళ్లు సిద్ధం చేసి వడ్డిస్తారు. తిన్న తరువాత వాళ్ళిద్దరూ అసలెక్కడికి వెళ్లారు, ఏం జరిగిందని అడిగారు. అప్పుడు వాళ్ళు జరిగిన విషయం చెప్పటం మొదలెట్టారు. నేను శేఖర్ ఇద్దరం పట్నం అని బయలుదేరామా. పట్నం వెళ్లిన తరువాత మా దగ్గరున్న డబ్బెవరో దొంగిలించారు. మేం వాళ్ల వెంట పడ్డాం. వాళ్ళని పట్టుకున్నాం. కాని వాళ్ళు మమ్మల్ని బాగా కొట్టి అక్కడే ఉన్న నదిలో పడేశారు. చావు బ్రతుకుల మధ్య మేము కొట్టుమిట్టాడుతుండగా ఒక మాయాశక్తి ఉన్న స్వామీజీ మమ్మల్ని కాపాడారు. తర్వాత ఏం జరిగిందో మాకు తెలీదు. మేము 7 సముద్రాల లోపల ఉన్న స్వామీజీ ఆశ్రమంలో ఉన్నాం. అప్పుడు స్వామీజీ జరిగిన విషయమంతా చెప్పి, చూడండి బాబు, నేనిక్కడి నుండి వెళ్ళడానికి 5 సంవత్సరాల సమయం పడుతుంది. ఈ 5 సంవత్సరాలలో నేను గొప్ప శక్తిని పొందుతాను. అప్పటి వరకు మీరు నా ఆశ్రమంలోనే ఉండండి. నేను మిమ్మల్ని ఎక్కడికి పంపలేను. మిమ్మల్ని కేవలం కాపాడడం కోసమే ఇక్కడికి తీసుకొచ్చాను. నన్ను తప్పుగా అనుకుంటారో చెడుగా అనుకుంటారో ఇక మీ ఇష్టం. మేమిక ఆ మాటలు విని, మీరు మా ప్రాణాలు కాపాడారు. మిమ్మల్ని మేము తప్పుగా ఎందుకు అనుకుంటాం స్వామి? మేము మీ పాదసేవ చేసుకుంటూ ఇక్కడే ఉంటామని స్వామీజీతో చెప్పి 5 సంవత్సరాలు అక్కడే ఉన్నాం. 5 సంవత్సరాల తర్వాత స్వామీజీ, చూడండి బాబు, ఇప్పుడు నాకు గొప్ప శక్తులొచ్చాయి. నేను మిమ్మల్ని తిరిగి మీ ఊరికి పంపగలను. ఈ 5 సంవత్సరాలు ఓపికగా నన్ను నమ్మి నాకు సేవ చేసినందుకు మీకొక గొప్ప వరాన్ని ఇస్తాను అని చెప్పి 2 బఠానీ గింజలిచ్చాడు. ఇదేంటి స్వామి? ఈ 2 బఠానీ గింజల్ని చెరోటి తీసుకొని అక్కడ ఉన్న సముద్రంలో మునగండి. మీరు సరాసరి మీ గ్రామానికి చేరుకుంటారు. మీ గ్రామానికి వెళ్లిన తరువాత భోజనం చేసి మీ భార్యలకు ఈ బఠానీ గింజలివ్వండి. వాళ్ళని 3 రోజులు ఉపవాసం ఉండి ఈ బఠానీ గింజలను ఖాళీ స్థలంలో నాటమని చెప్పండి. ఇక మీ అదృష్టం ఎలా ఉంటుందో మీరే చూడండి అని చెప్పి మమ్మల్ని పంపించేశాడు. మేము స్వామీజీ చెప్పినట్టుగా అక్కడ మునిగి మన గ్రామంలోకొచ్చాం. ఇదిగో స్వామీజీ ఇచ్చిన బఠానీ అని చెరొకటి వాళ్ల చేతిలో పెడతారు.
వాళ్ళు స్వామీజీ చెప్పినట్టుగా 3 రోజులు ఉపవాసం ఉండి ఆ బఠానీ గింజల్ని ఖాళీ స్థలంలో నాటుతారు. నాటిన మరుసటి రోజే స్థలం మొత్తం చుట్టూ బఠానీ గింజలు కుప్పలు కుప్పలుగా వస్తాయి. ఆ మరుసటి రోజు ఉదయం వాళ్ళు వాటిని చూసి చాలా ఆశ్చర్యపోతారు. వామ్మో, ఈ బఠానీ గింజల్ని చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. మార్కెట్లో బఠానీకి చాలా విలువ ఉంది. వీటిని అమ్ముకుంటే మనం చాలా డబ్బు సంపాదించగలం. అవునత్తయ్యా, మీరు చెప్పింది అక్షరాల నిజం. తొందరగా ఈ పంటని కోసేద్దాం, లేదంటే చాలా ఇబ్బందులు పడాలి అని అంది. ఇక శేఖర్, అంజయ్య ఇద్దరూ కూడా సాయం చేస్తారు. అందరూ కలిసి వాటి మొత్తాన్ని కోసి మార్కెట్కి అమ్ముతారు. వాళ్ళు ఒక్క రోజులోనే చాలా డబ్బు సంపాదించి ధనవంతులైపోతారు. వాళ్ళందరూ ఒక ఇంట్లో కూర్చొని వచ్చిన డబ్బులు లెక్క పెడుతుంటారు. ఇంత డబ్బు నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు, ఇదే మొదటిసారి. నేనేమైనా కోట్ల రూపాయలని చూసి బ్రతికానంటే నేను మొట్టమొదటిసారి చూస్తున్నాను. నా జీవితంలో ఇంత డబ్బు చూస్తానని కల్లో కూడా ఊహించలేదు. స్వామీజీ మనకు గొప్ప వరం ఇచ్చాడు. మనం ఇన్ని సంవత్సరాలు కష్టపడిన కష్టమంతా ఈ వరంతో మాయమైపోతుంది. నిజంగా మనం కొన్ని సంవత్సరాలు చాలా బాధపడ్డాం. ఈ డబ్బు కోసం చాలా కష్టపడ్డాం. ఇప్పుడు మన జీవితం పూర్తిగా మారిపోయింది. అలా వాళ్ళందరూ అనుకుని ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటారు. ఆ రోజు గడిచిపోతుంది. మరుసటి రోజు ఉదయం వాళ్ళు నిద్రలేచి చూసే సమయానికి చెట్లు మళ్ళీ కొత్త వాటిలా ఉంటాయి. చెట్టు నిండా మళ్ళీ బఠానీలుంటాయి. వాటిని చూసి ఆ కుటుంబమంతా ఆశ్చర్యపోతుంది. ఇది నిజంగా మాయా చెట్టు. నాకు తెలిసి జీవితకాలమంతా ఇది ఇలాగే కాయలు కాస్తుందనుకుంటా. అందుకే స్వామీజీ మీ జీవితం మారిపోతుందని చెప్పారు. వీటిని అమ్ముకుంటే మళ్ళీ మనకి లాభం వస్తుంది. అవును, కానీ మనం నలుగురం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఏంటంటే డబ్బు చూసి మనం ఎప్పుడూ కూడా విర్రవీగకూడదు. మనం డబ్బు లేనప్పుడు ఎలా ఉన్నామో డబ్బు ఉన్నప్పుడు కూడా అలాగే ఉండాలి. మనలో ఎలాంటి మార్పు వచ్చినా ఖచ్చితంగా భగవంతుడు మనకి లాభాన్ని అందజేయడు. ఆ మాటలు విన్న నలుగురు కూడా అవుననుకుంటారు. ఇక వాటిని కోసి మళ్ళీ మార్కెట్లో అమ్మి డబ్బు సంపాదిస్తారు. అలా ప్రతిరోజు కూడా వాటిని మార్కెట్లో అమ్మి డబ్బు సంపాదించటం అలవాటైపోతుంది. ఏ కాలంలో అయినా ఆ చెట్లు బఠానీలు ఇస్తుంటాయి. అలా కొన్ని రోజులు గడిచాయి. తరువాత వాళ్ల దగ్గరున్న డబ్బుతో మంచి ఇల్లు కట్టుకుంటారు. మరికొన్ని వ్యాపారాలు మొదలెడతారు. కొన్ని పొలాలు కొంటారు. ఊళ్ళోనే డబ్బులున్న వాళ్లలాగా వాళ్ళకి పేరొస్తుంది. అందరూ కూడా వాళ్ళకి లాటరీ తగిలిందేమో అనుకుంటారు. ఉన్నట్టుండి ఇలా డబ్బున్న వాళ్లలాగా మారిపోయారని చెప్పుకుంటారు. కాని వాళ్ళకి ఆ మాయా బఠానీ గురించి అస్సలు తెలీదు. కొన్ని రోజుల తరువాత అమృత అత్తగారితో, అత్తయ్యా అత్తయ్యా, మనకి సోది చెప్పిన ఆమె గుర్తుంది కదా? ఆమె మనం సంతోషంగా ఉన్నప్పుడు పట్టుచీర పెట్టమన్నారు కదా. ఇప్పుడు ఆమె ఎక్కడుందో మనకెలా తెలుస్తుంది? మనసుంటే మార్గం ఉండకుండా ఉండదమృత. బాగా గుర్తు తెచ్చుకో. ఆమె ఊరి పేరు చెప్పే ఉంటుందిగా. అవునత్తయ్యా, చెప్పే ఉంటుంది, కాని గుర్తులేదు నాకు. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? మాట నిలబెట్టుకోవాలి కదా. అవునుగాని మనమేం చెయ్యగలం? ఆమె పేరు మీద పేదవాళ్లకు చీరలు పంచుదాం. అలాగే వాళ్ళు తినడానికి 3 పూటల భోజనం కూడా. దానివల్ల మనకి కూడా పుణ్యం లభిస్తుంది. అవునత్తయ్యా, చాలా మంచి ఉపాయం చెప్పారు. ఇక మరుసటి రోజు నుండి వాళ్ళు పేదవాళ్లకి అన్నదానం చేయటం, వస్త్రదానం చేయటం చేస్తుంటారు. అలా కొన్ని రోజులు గడిచాయి. సోది చెప్పే ఆమె మళ్లీ తిరిగి ఆ గ్రామానికి వస్తుంది. అప్పుడు అమృత కుటుంబం ఆమె దగ్గరికి వెళ్లి జరిగిన విషయమంతా చెప్పి ఆమెకిచ్చిన మాట ప్రకారం పట్టుచీర మరియు నగలు పెడతారు. దాన్ని చూసి ఆమె చాలా సంతోషిస్తూ వాళ్ళని దీవిస్తుంది. తర్వాత సోది చెప్పే ఆమె, చూడండి, నేను ఎంతో మందికి జరిగేది జరగబోయేది చెప్పాను. కాని ఎవరూ కూడా నాకు తిరిగొచ్చి బట్టలు పెట్టలేదు, డబ్బు ఇవ్వలేదు. మీరు చేసిన మేలు ఎక్కడికి పోదు. ఖచ్చితంగా మీ పుణ్యమంతా మీకే వస్తుంది అని అంది. ఆ మాటలకి వాళ్ళు చాలా సంతోషిస్తారు. ఇక ఆ కుటుంబమంతా సంతోషంగా ఆ మాయా బఠానీ చెట్లతో లాభాలు పొంది ముందుకు సాగుతూ ఉంటుంది. అనగనగా సీతారాంపురం అనే మారుమూల కుగ్రామం ఉండేది. అదే ఊళ్ళో రాజయ్య, శకుంతల అనే దంపతులుండేవారు. వారికి రాజేష్ అనే ఒక కొడుకున్నాడు. రాజయ్య ఆ ఊరికి పెద్దగా వ్యవహరించేవాడు. ఇలా ఉండగా ఒకనాడు, ఏవండి, పండగొస్తుంది. పట్నంలో చదువుతున్న మన అబ్బాయికి సెలవులిచ్చుంటారు. వాడికి కాస్త ఫోన్ చేసి మనూరెప్పుడొస్తాడో కనుక్కోరాదు? నువ్వు చెప్పాలా శకుంతల? నేనిందాకి వాడికి ఫోన్ చేశాను. రేపు సాయంత్రం కల్లా మన ఊళ్ళో ఉంటాడంట. నాకు చాలా ఆనందంగా ఉందండి. చాలా రోజుల తర్వాత మనోడు ఈ ఊరు రాబోతున్నాడు. వాడికి నచ్చే తినుబండారాలన్నీ చేసి పెడతాను.
ఇంతలో అక్కడికి వాళ్ళింటి పాలేరొస్తాడు. ఏందమ్మా ఈరోజు మీ ఇంట్లో నుండి మంచి సువాసనలు వస్తున్నాయి. ఏవో పిండి వంటలు చేసినట్టున్నారు అమ్మగారు. ఏం లేదయ్యా, పండగొస్తుంది కదా, ఎలాగూ పిండి వంటలు చెయ్యాల్సిందే. అంతలో నా కొడుకు వస్తున్నాడు కాబట్టి వాడికి నచ్చినవన్నీ చేస్తున్నాను. నీకు తెలిసిందేగా, రాజేష్ బాబు వస్తున్నాడంటే చాలు మీ అమ్మగారికి పెద్ద పండగొచ్చినట్టే. సున్నుండలు, అరిసెలు, జంతికలు అంటూ ఏవేవో చేసేస్తుంది. పోన్లేండి బాబయ్య, రాజేష్ బాబు పేరు చెప్పుకొని మనం కూడా తినొచ్చు. సరేనయ్యా, ఇవాళ్టికి నా పని అయిపోయినది, నేనింక ఇంటికి పోతాను అనుకుంటూ పాలేరు బయలుదేరాడు. ఇక పాలేరుకు ఒక దురలవాటుంది. వీళ్ల విషయాలు వాళ్లకి, వాళ్ల విషయాలు వీళ్లకి అతనికి తెలియకుండానే తగిలించేస్తుంటాడు. ముఖ్యంగా రాజయ్య గారి కుటుంబంలో జరిగే ప్రతి విషయం సూర్యారావుకు చేరవేస్తుంటాడు. సూర్యారావు రాజయ్యకు సొంత పిన్నిగారి కొడుకు. రే పాలేరు, ఇలా రా. ఏటి బాబు, పొద్దుగుకే ఏళ్ళయింది, నేను ఇంటికి పోవాలా. ఇప్పుడు నాతో మీకేంటి పని? అదేం లేదురా, పండగొస్తుందిగా, ఖర్చుకి డబ్బులున్నాయో లేదో, ఇదిగో 100 రూపాయలు తీసుకో. ధన్యవాదాలు బాబా, ఆ దేవుడు మిమ్మల్ని సల్లగా చూడాలా. సర్లేరా, ఇంతకీ ఆ రాజయ్య, అతని భార్య శకుంతల ఎందుకని అంత ఆనందంగా కనిపిస్తున్నారు? అదేం లేదయ్యా, వాళ్ళ అబ్బాయి రాజేష్ బాబు పట్నం నుండి సెలవులకని ఇంటికొస్తున్నాడు, అందుకే అంత ఆనందంగా ఉన్నారు. ఓహో, అదా సంగతి. సర్లేరా, ఇక నువ్వు వెళ్ళొచ్చు. అయినా నీ పని బాగుందిరా, పాలేరు పని చేస్తూ రాజయ్య దగ్గర డబ్బు బాగానే గుంజుతున్నావు. అప్పుడప్పుడు నా దగ్గర కూడా బాగానే కమిషన్ నొక్కేస్తున్నావు. అలా మాట్లాడి పంపించేస్తాడు. మర్నాడు రాజేష్ సీతారాంపురం చేరుకుంటాడు. రాజేష్ బస్సు దిగే సమయానికి సరిగ్గా సూర్యారావు ఇంకా పాలేరు అక్కడే ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు. రాజేష్తో పాటు బస్సు నుండి లలిత కూడా దిగుతుంది. పాలేరు, ఈ బస్సు పట్నం నుండి వచ్చింది కదూ. ఈ రాజేష్ గాడంటే డబ్బునోడు కాబట్టి చదువుతున్నాడు. ఆడి వెనకాలే పేదవాళ్ల పిల్ల బస్సు దిగిందేంట్రా? మీకు తెలీదా బాబా, ప్రభుత్వం వారు పేదవారిని ఎట్లాంటి ఫీజు లేకుండా చదివిస్తున్నారుగా. లలిత కూడా అందుకే ఉచితంగా ప్రభుత్వం వారి కాలేజీలో రాజేష్ బాబులాగే డాక్టర్ చదువుతుంది. అవునా, ఇక్కడ దొరికాడురా మీ యజమాని. ఈ ఒక్క విషయం చాలు వాడిపై గంపెడు బృద జల్లడానికి. ఎందుకయ్యా మీకు మా యజమానంటే అంత కోపం? ఇట్ట అయితే మీరిచ్చే డబ్బు నాకొద్దు బాబు, ఇకపై నన్నేది అడక్కండి. ఆ పోరా, ఇకపై నాకు నీ అవసరం కూడా రాదులే. ఇంతలో రాజేష్ తన ఇంటికి చేరుకున్నాడు. రాజేష్ని చూసిన అతని తల్లిదండ్రులు చాలా ఆనందిస్తారు. అమ్మా, నాన్న ఎలా ఉన్నారు? అయ్యా రాజేష్, ఎలా ఉన్నావు బాబు? బాబు, నా బంగారు కొండ, ఎలా ఉన్నావురా? ఇన్నాళ్ళు ఈ అమ్మని చూడకుండా ఎలా ఉండగలిగావు? రారా, చేతులు కాళ్ళు కడుక్కొని రాపు, నీకు నచ్చినవన్నీ వండి పెట్టాను. అలా సెలవులన్నీ హాయిగా తన తల్లిదండ్రులతో గడుపుతాడు రాజేష్. పేదవాళ్ల పిల్లైన లలిత తన తల్లిదండ్రులైన సీతమ్మ, రామయ్యలతో ఇలా మాట్లాడుతుంది. అమ్మా నాన్న వినండి, ఇదిగో నా ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చేసాయి. నేను యూనివర్సిటీలోనే టాపర్గా నిలిచాను. సంతోషం తల్లి, నీ మీదే నమ్మకం పెట్టుకుని బ్రతుకుతున్నాం మేము. ఇలాగే చదివి మంచి పేరు తెచ్చుకోవాలి. నువ్వు ఊరుకోవే తల్లి లలిత, మీ అమ్మ ఏవేవో చెప్తాది. అదంతా కాదు, నువ్వు 3 పూటలా తింటూ హాయిగా ఉండు. నువ్వు మాకు మంచి పేరు తీసుకురాకపోయినా పర్లేదు, కానీ తప్పుడు పనులు చేస్తూ చెడ్డ పేరు మాత్రం తీసుకురాక. ఇలా ఉండగా పండగ అయిపోయింది, సెలవులు కూడా అయిపోతాయి. రాజేష్ పట్నం బయలుదేరతాడు. అప్పుడే సెలవులు అయిపోయాయా? ఇంకో 4 రోజులుంటే బాగుండు. ఏం చేస్తామమ్మా, సర్లే వేసవి సెలవులకు వస్తానుగా, అప్పుడు 1 రోజులుంటాను. వేసవి దాకానా? మధ్యలో ఒక్కసారైనా వచ్చి కనిపించరా? పోనీలేవే, కాసేపైనా ఆపు నీ గోలా. నాన్న రాజేష్, అక్కడంతా బాగానే ఉందిగా, బాగానే చదువుతున్నావుగా. అనవసరంగా అమ్మాయిల విషయాల్లో తలదూర్చకు, బుద్ధిగా చదువుకొని మంచి ర్యాంకు సాధించు, నీ కల నెరవేర్చుకో. అలాగే నాన్నా. అలా రాజేష్ ఇంకా లలిత పట్నం బస్సెక్కి కాలేజ్కి బయలుదేరతారు. ఏదో బురద చల్లుతానన్నారు, మా రాజేష్ బాబు హాయిగా తిరుగు ప్రయాణం కూడా అయిపోతున్నాడు. మీరు ఆ కుటుంబాన్ని ఏం చెయ్యలేరు. ఇంకా వాడు బస్సు మాత్రమే ఎక్కాడు, పట్నం చేరుకోలేదు.
ఈ రోజు వాడు పట్నం చేరుకోలేడు కూడా. ఈ ఊరి చరిత్రనే తిరిగి రాయబోతున్నాను నేను ఈరోజు. నువ్వు చూస్తూ ఉండు. అలాగే ఈ విషయాన్ని అందరికీ చెప్పి నా పథకం పాడు చేస్తావేమో. నా దగ్గర నువ్వు డబ్బు తీసుకొని అందరి విషయాలు చెప్తున్నావని ఈ ఊరందరితో నేను కూడా చెప్తాను, జాగ్రత్త. సూర్యారావు అలా బెదిరించేసరికి పాలేరు మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంతలో సూర్యారావు పెట్టిన మనుషులు చీకటి పడగానే ఆ బస్సుపై దాడి చేసి బస్సులో ఉన్న వాళ్ళందర్నీ పారిపోయేలా చేస్తారు. ఆ హడావిడిలో రాజేష్ తన ఊరి అమ్మాయి అయిన లలితను కాపాడుతూ ఆ అడవిలో ఓ చెట్టు కింద ఆ రాత్రి తలదాచుకుంటారు. మర్నాటి ఉదయం ఊరి వాళ్లందరితో కలిసి సూర్యారావు ఆ చెట్టు దగ్గరికి వస్తాడు. హౌవా, చూస్తున్నారా మీ రాజయ్య గారి సుపుత్రుడు చేస్తున్న పని? పేదవాళ్ల అమ్మాయి జీవితాన్ని నాశనం చేసేశాడు. ఇదిగో రామయ్య, నీ కూతురు చదువు కోసమని చెప్పి పట్నం బయలుదేరి చేసిన పని చూడు. అయ్యో, మీరేం మాట్లాడుతున్నారండి? నోర్మయ్, పళ్ళు రాలగొట్టేస్తాను. ఎట్టాంటి పరిస్థితి అయితే నా కూతురికి రాకూడదనుకుని నీకు స్వేచ్ఛనిస్తే నువ్వు చేస్తున్న పనిదా? మా పరువు తీసావు గదే. అయ్యో, అలా ఏం కాదండి. అసలేం జరిగిందంటే, వీళ్లను వదిలేస్తే ఇంకా ఎన్నైనా చెప్తారు. ఇప్పుడే వీళ్ళని తీసుకుని వెళ్ళి మా నూరి రచ్చబండ దగ్గర నిలబెడదాం. ఉన్నాడుగా పెద్దరాయుడు, అతను తన సుపుత్రుడు చేసిన పనికి ఏం తీర్పిస్తాడో చూద్దాం అని చెప్పి రచ్చబండ వద్ద వాళ్ళిద్దరినీ దోషులుగా నిలబెట్టి సూర్యారావు ఊరి పెద్ద అయిన రాజయ్యనిలా నిలదీస్తాడు. అనయ్యా, నువ్వేమో ఊరి పెద్దవి, శ్రీరంగనీతులన్నీ చెప్తావు, కానీ నీ కొడుకు మాత్రం ఆ పేదవాళ్ల పిల్లతో కులుకుతున్నాడు. సూర్యారావు, నువ్వు కాసేపు ఆగు. నాన్న రాజేష్, అసలేం జరిగింది? రాజేష్ జరిగిందంతా చెప్పాడు. జరిగిన దాంట్లో లలిత తప్పుగాని రాజేష్ తప్పుగాని ఏం లేదని చెప్తాడు. జరిగిందంతా చూస్తే ఇందులో ఇద్దరి పిల్లల తప్పు ఏమీ లేదు. కానీ ఒక రాత్రంతా ఓ అబ్బాయి అమ్మాయి కలిసున్నారంటే వాళ్ళకి ఖచ్చితంగా పెళ్లి చెయ్యాల్సిందే. పేదవారి పిల్లను పెళ్లి చేసుకుంటే ఆ అబ్బాయిని ఆ కుటుంబం నుండి ఇంకా ఊరి నుండి బహిష్కరించాలి. కానీ ఏ తప్పు చెయ్యని నా కొడుకును ఈ ఊరి నుండి నా కుటుంబం నుండి వెలివేయలేను. కాబట్టి నేను నా కుటుంబ సమేతంగా ఊరు దాటి నది ఒడ్డున ఉండే పేదవారి కుటుంబాల మధ్యకు వెళ్ళిపోతాను. అయ్యో నాన్నగారు, నేనే తప్పు చెయ్యలేదని చెప్తున్నాను కదా. పోనీ ఊరి కట్టుబాట్లను అనుసరించి ఆమెను పెళ్లి చేసుకోవడంలో నాకెలాంటి అభ్యంతరమూ లేదు. కానీ నేనే ఇల్లు దాటిపోతాను. ఇందులో నీ తప్పేం లేదురా. ఇదంతా మన తలరాత. నిన్ను వెలివేసినా మమ్మల్ని వెలివేసినా ఒక్కటే. కాబట్టి మీ నాన్న చెప్పినట్టు మన కుటుంబమంతా నది ఒడ్డుకు మారిపోదాం. అలా అంటూ ఆ కుటుంబమంతా నది ఒడ్డుకు మారిపోయారు. ఎప్పటిలాగానే రాజేష్ ఇంకా లలిత చదువు కోసం పట్నం పోతారు. ఛా, మీరు ఇంత నీసానికి దిగజారుతారని అస్సలు అనుకోలేదండి. అనవసరంగా 2 కుటుంబాల పరువు తీసేశారు. ఊరోళ్ళంతా మిమ్మల్ని ఊరి పెద్దగా నిలబెడదామనుకుంటున్నారు. అందుకే నేను కూడా ఈ ఊరు వదిలిపెట్టి పేదవాళ్లుండే ఆ ఊరి చివరికి వెళ్ళిపోతా. ఏంటన్నయ్యా, ఇన్నాళ్ళు ఊరు నాదే, ప్రజలు నా వాళ్లే అంటూ ఎన్నో ప్రగల్భాలు పలికేవాడివి. ఇప్పుడేమైంది మీ ఊరు? నీకంటే ఆ పేదవారే ఎంతో మేలు. వృత్తిరీత్యా కొన్ని వర్ణాలు ఏర్పడినప్పటికీ వాళ్ళేమో అంటరాని వాళ్ళు కాదు. వాళ్ళు మనలాంటి మనుష్యులే. సరిగ్గా చెప్పాలంటే మనకంటే వాళ్లే మంచివాళ్లు అంటూ రాజయ్య అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కొన్నాళ్లకు రాజేష్ ఇంకా లలిత డాక్టర్లైపోతారు. వాళ్ళిద్దరూ ఆ నది ఒడ్డునే ఓ హాస్పిటల్ నిర్మిస్తారు. సీతారాంపురంతో పాటు మరో 4 ఊళ్ల వాళ్లు వచ్చి అక్కడే చికిత్స పొందుతూ ఉండేవారు. అమ్మా లలిత, ఎప్పుడు చూసినా ఏదో ఒక పని చేస్తూనే ఉంటావు. హాస్పిటల్లో పని అయిపోగానే ఇంట్లో పనందుకుంటావు. కాసేపు హాయిగా కూర్చో అమ్మా, గోరింటాకు పెడతాను. గోరింటాకు ఖచ్చితంగా పెట్టుకుంటానత్తయ్యా, కానీ కాసేపు ఆగండి. ఈ వంట చేసేసి కూర్చుంటే ప్రశాంతంగా మీ చేత గోరింటాకు పెట్టించుకుంటాను. వంట నేనెప్పుడో చేసేశాను గాని నిన్న మీ ఆయనకు నచ్చిన వంటలు చేశానుగా, అందుకే ఈరోజు నీకు నచ్చిన వంటలు చేశాను. మా మంచి అత్తయ్య, మీలాంటి కుటుంబం నాకు దొరకటం నేను చేసుకున్న ఎన్నో జన్మల పుణ్యం. ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడికి రాజేష్ వస్తాడు. లలిత, నువ్వు అమ్మని జాగ్రత్తగా చూసుకో. తెలుసుగా, ఊళ్ళో అసలే వైరస్ సంచరిస్తుంది. ఆ వైరస్ కి వ్యాక్సిన్ తీసుకురావడానికి నేను నాన్న పట్నం వెళ్తున్నాం. ఓ 2 రోజుల్లో తిరిగొస్తాం. అమ్మా, నువ్వింట్లో పనులన్నీ చూసుకో. లలిత వెళ్లి హాస్పిటల్లో ఉంటుంది అంటూ రాజయ్యని తీసుకుని రాజేష్ పట్నానికి బయలుదేరాడు. ఆ రోజు వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం వారు లాక్డౌన్ విధిస్తారు.
దీంతో ఇంకా రాజయ్య పట్నంలోనే ఉండిపోవాల్సొస్తుంది. హలో లలిత, నేను నాన్న ఇక్కడే పట్నంలో మరికొన్నాళ్ళుండాలేమో. లాక్డౌన్ కదా, నువ్వు మన ఊళ్ళో ట్రీట్మెంట్ ఇవ్వటం ఆపేయకు. నేను వ్యాక్సిన్ బాక్సులని కొరియర్లో మన ఊరు పంపించేందుకు ప్రయత్నిస్తాను. మీరేం కంగారు పడకండి. అక్కడ మీరు మావయ్య ఆరోగ్యంగా ఉండండి. ఈ ఊరి సంగతి నేను చూసుకుంటాను. ఇలా ఉండగా సీతారాంపురంలో వైరస్ విపరీతంగా వ్యాపిస్తుంది. చిన్నపిల్లల నుండి ముసలివాళ్ల వరకు అందరూ వైరస్తో పీడింపబడుతుంటారు. లలిత ఇంకా శకుంతల ఆ ఊరి వాళ్లందరికీ తోచిన సాయం చేస్తూ వైద్యం అందిస్తారు. తులసి వాడిపోయిన పరిమళం వదలదు. అట్టాగే ఈ అత్తాకోడళ్ళు ఊరి నుండి వెలివేయబడ్డా కూడా మనల్ని అందరినీ కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. ఏం చేసి ఇళ్ల రుణం తీర్చుకోగలం అని ఊరి జనంతో మాట్లాడుతుంటాడు పాలేరు. ఇంతలో సూర్యారావు పరుగు పరుగున హాస్పిటల్కి బయలుదేరాడు. వదినా, అమ్మ లలిత, నా కూతుర్ని మీరే కాపాడాలి. ఊళ్ళో ఉండే ప్రభుత్వ వైద్యులంతా చేతులెత్తేశారు. నా కూతుర్ని నువ్వే బాగు చెయ్యాలమ్మా లలిత. వదినా, నీ కూతుర్ని నువ్వే కాపాడాలి. ఏం కంగారు పడకు సూర్యారావు. అమ్మా లలిత, నువ్వు ఆ అమ్మాయిని కాపాడాలి. ఎన్ని రోజులైనా నేను ఆ పిల్లకు సేవలు చేస్తాను. సూర్యారావు కూతుర్ని తీసుకుని వచ్చిన శకుంతల ఆమెకు ఎన్నో సేవలు చేస్తుంది. ఆ పిల్లను కాపాడేందుకు విశ్వ ప్రయత్నాలు చేసి ఆఖరికి విజయం సాధిస్తుంది. కొన్నాళ్లకు వైరస్ ప్రభావం ఆ ఊరిపై తగ్గిపోతుంది. రాజయ్య ఇంకా రాజేష్ ఊరికి చేరుకుంటారు. శభాష్ లలిత, అమ్మా నువ్వు ఇద్దరూ ఊరి వాళ్ళని కాపాడారని అందరూ చెప్పుకుంటున్నారు. ఇంతలో సూర్యారావు అక్కడికొస్తాడు. అన్నయ్య, నన్ను క్షమించు. నేను చేసిన ఈ తప్పు వల్ల ఇదంతా జరిగింది. దయచేసి నువ్వు ఊళ్ళోకి రా. నీ పదవి నువ్వు తీసుకో. తల్లి లలిత, బాబు రాజేష్, నేను చేసిన తప్పులకు నన్ను క్షమించండి. వదినమ్మా, నా ప్రాణాన్ని ఇచ్చినా సరే నీ రుణం తీర్చుకోలేను. ఊరి వాళ్లతో నేను మాట్లాడతాను. చేసిన తప్పు ఒప్పుకున్నాను. ఇక నాకు ఏ శిక్ష వేసినా మీ ఇష్టం. అయ్యయ్యో, ఏదో నాపై కోపంతో అలా ప్రవర్తించావు. జరిగిందేదో జరిగిపోయిందిరా. నువ్వు నా తమ్ముడివి. నిన్ను నేను శిక్షించడమేంటి? ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకున్నావు, అంతే చాలు. అలా అంటూ రాజయ్య ఆ ఊరి వాళ్ళందరి అభ్యర్థన మీద తిరిగి తన ఇంటికి చేరుకుంటాడు. లలితను ఆ ఊరి వాళ్ళు ఎంతగానో గౌరవిస్తారు. అలా నది ఒడ్డున అత్త కోడళ్లు ఆ ఊరిని కాపాడారు.